హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఆ మంచి వీడియో చూసే ముందైతే ఇప్పుడైతే మేము ఒక చిన్న కార్‌లో ఒక డ్రైవర్‌తో కలిపి 8 మంది వెళ్తున్నామండి. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు కూర్చొని మరీ వెళ్తున్నాము. చాలా ఇరుకుగా. చూడండి ఏ విధంగా వెళ్తున్నామో చిన్న వ్యాగనర్ కార్‌లో 8 మంది వెళ్తున్నాము మేము. ఇంతకీ ఎక్కడికెళ్తున్నాము అనుకుంటున్నారు గదా! ఒక బర్త్‌డే పార్టీకెళ్తున్నామండి. బర్త్‌డే పార్టీ అయితే ఇంతకుముందు మా ఇంటి ముందు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక కొత్త ఇల్లు తీసుకున్నారు. సో, వాళ్ళ ఇంట్లో బర్త్‌డే అనమాట. బర్త్‌డే పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఈ దేవుళ్ళ విగ్రహాలు చూపిస్తున్నా అనుకుంటున్నారు గదా! అవునండి. ఈ దేవుళ్ళ విగ్రహాల్లోనే ఒక విగ్రహంది బర్త్‌డే అక్కడ బ్లూ డ్రెస్ ఏసుకున్న పెద్ద విగ్రహం ఉంది గదా! ఆ విగ్రహందే బర్త్‌డే అనమాట. ఆ విగ్రహం పేరు కానాజీ అంటే మాధవ్, కేశవ్ ఏదో పేరుంది. కేశవనో, మాధవనో ఉందనమాట. సో, ఈ కానాజీ బర్త్‌డే ఉంది ఈరోజు. అందుకనే మేమొచ్చాము బర్త్‌డేకి. అయితే ఏంటి విగ్రహాల బర్త్‌డేలేంటి అనుకుంటున్నారు గదా! అవునండి. కానాజీ అంటే మనకు తెలుసు గదా! కృష్ణుడు. సో, ఈ విగ్రహాలు వాళ్ళ ఇంటికొచ్చిన రోజనమాట. ఆ రోజు వాళ్ళు బర్త్‌డే సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఇంటికొచ్చిన రోజంటే ఎవరైనా గిఫ్ట్ అన్నా ఇస్తారు. లేకపోతే వాళ్ళైనా తెచ్చుకుంటారనమాట దేవుడి విగ్రహాన్ని. సో, గిఫ్ట్ ఇస్తే ఎక్కువ మంచిదని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. గిఫ్ట్‌లే ఇస్తారు ఎక్కువ మందైతే. అయితే వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఆ దేవుడొచ్చిన రోజు కాబట్టి వాళ్ళు బర్త్‌డే సెలబ్రేట్ చేస్తారు. సో, చిన్న పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో, ఆ విధంగానే ఈ దేవుడి విగ్రహాన్ని, కానాజీని అలా చూసుకుంటారు వాళ్ళు. సో, మన ఇంట్లో చిన్న పిల్లలు పుడతారు గదా! పుట్టినరోజుకి ఆ రోజు మనం 1 ఇయర్‌కి ఎలా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తామో, వీళ్ళు కూడా సేమ్ ఎవ్రీ ఇయర్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా ఫస్ట్ బర్త్‌డే, సెకండ్ బర్త్‌డే, థర్డ్ బర్త్‌డే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తా ఉంటారు. సేమ్ మనం చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారండి. మార్నింగే లేపడము, స్నానాలు చేయించడము, వాళ్ళకి ఫుడ్ పెట్టడము ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ పెట్టడము, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడము, నైట్ పడుకోబెట్టడము. వాళ్ళకొక బెడ్ గూడా ఉంటుంది నైట్ పడుకోవడానికి. అంటే వాళ్ళు పూజ గదిలోనే ఉంటారండి. కానీ కాకపోతే మళ్ళీ వాళ్ళు పడుకునేటప్పుడైతే వాళ్ళకి బెడ్ షీటు అన్నీ ఉండాలనమాట. సో, సమ్మరొస్తే సమ్మర్ బట్టలని చెప్పేసి, వింటర్‌లో వింటర్ వేర్ స్వెటర్‌లని, సాక్స్‌లని, క్యాప్‌లని ఈ విధంగా అన్నీ మనం చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారు వాళ్ళైతే. సో, ఎందుకు అంటే ఇంకా వాళ్ళు చిన్న పిల్లలే కృష్ణుడంటే చిన్న పిల్లాడే కదా! సో, ఆ విధంగానే చూసుకుంటారు. ఇంకొకటేంటంటే ఇంక వాళ్ళు ఆ విగ్రహాల్ని ఇంట్లో వదిలేసైతే వెళ్లరండి. ఎవ్వరు లేకపోయిర్రనుకోండి, విగ్రహాన్ని ఇంటి లోపలేసి తాళం వేసైతే వెళ్లరు. వాళ్ళతో పాటే తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి కుదరకపోతే ఎవరింట్లోనైనా ఇచ్చేసి వెళ్తారు. కానీ ఇంట్లో అయితే వదిలేసి వెళ్లరు. మనం చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళలేం కదా! సో, అలా వాళ్ళు భావిస్తారనమాట చిన్న పిల్లోడిని. ఇలా వదిలేసి ఎళ్తాం ఒక్కడినే అని చెప్పేసి వాళ్ళతో పాటే తీసుకెళ్తారు మాక్సిమం. మళ్ళీ వాళ్ళతో పాటు రిటర్న్ తెచ్చుకుంటారు. లేకపోతే ఎవరికైనా ఇచ్చేసి వెళ్తారు వేరే వాళ్ళ ఇంట్లో అయితే. ఇంకొకటేంటంటే, ఈ దేవుడి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినరండి. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే పెట్టుకోరు కూడాను. బై మిస్టేక్‌లో ఎవరింట్లో అయినా వాళ్ళు అలా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు నాన్ వెజ్ తినకూడదింకా. వాళ్ళు మానేయలేము అనుకునే వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి గుడిలో అంటే మనం పెద్ద టెంపుల్స్ ఉంటాయి గదా! ఆ టెంపుల్‌లో పెట్టేసొస్తారంట. నాకు తెలిసైతే అలా చెప్పారు. వీళ్ళు ఇంకా ఎవరింట్లో అయితే ఉన్నాయో వాళ్ళైతే నాన్ వెజ్ అస్సలు తినరు. సో, ఒక కానాజీ బర్త్‌డే అయితే ఇన్ని విగ్రహాలున్నాయి గదా! అనుకుంటున్నారు గదా! సో, ఎవరెవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళు తెచ్చుకుంటారనమాట. మనం పిల్లల బర్త్‌డేకెళ్ళినప్పుడు మన పిల్లల్ని ఎలా తీసుకెళ్తామో, సో, వాళ్ళు కానాజీ బర్త్‌డే అన్నప్పుడు వాళ్ళ కానాజీలని గూడా తెచ్చి పెడతారనమాట. సో, ఆ కానాజీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా. కాబట్టి తెచ్చి పెట్టేసుకుంటారు. సో, అంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కానాజీలకి గిఫ్ట్ అంటే బట్టలు గూడా పెడతారనమాట. ఒక్కొక్క కానాజీకి ఒక్కొక్క డ్రెస్ చొప్పున ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళైతే. ఇంకా కేక్ కట్ చేస్తారనమాట. మనం చిన్న పిల్లల బర్త్‌డేలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలానే చేస్తారు. మొత్తం చాలా చేస్తారు. నేనేందో షాక్ అవుతున్నాను ఎందుకో. ఇక్కడ బదాయి అడుగుతున్నారనమాట. ఒక దుపట్టలో జోలె పట్టుకొని బదాయి ఇవ్వాలి అని చెప్పేసి బదాయి అడుగుతారు. సో, 10 20 ఎంతో అంత ఇచ్చేయాలి. నా దగ్గర రూ. 10 చేంజ్ లేక నేను అయ్యో! ఇప్పుడెలా అనుకుంటున్నాను. ఇంకా ఏదో ఒకటి చేసి వేరే వాళ్ళని అడిగి అయితే ఇచ్చేసాను నేనైతే రూ. 10. ఈ విధంగా చేస్తారు సెలబ్రేషన్. సో, వీళ్ళు అయితే ఇక్కడ మాతో పాటే మా ఇంటి ముందే ఉండేవాళ్ళనమాట అపోజిట్‌లో. సో, కొత్తిల్లు తీసుకున్నారు. ఇదే వాళ్ళ కొత్తిల్లు. ఆ కొత్తింట్లో ఫస్ట్ టైమ్ కానాజీ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తుంటే అందరిని ఇన్వైట్ చేశారు. సో, మేము గూడా వెళ్ళామనమాట బర్త్‌డేకి. వెళ్ళకపోతే మళ్ళీ బావుండదు గదా! ఇంటి ముందే ఉండేవాళ్ళు రాలేదనుకుంటారనేసి చెప్పేసి ఆ ఒక్క కార్‌లో ఆ యాగ్నోర్ కార్‌లో 8 మంది కలిసి వెళ్ళాము. చాలా కష్టంగాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే వచ్చామనమాట. ఇంకా తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేరు అందుకని. సో, కీర్తన అయితే అయిపోయింది. భజన అంతా అయిపోయిన తర్వాత ఆరతిస్తున్నారు ఇప్పుడైతే.
చూస్తున్నారు గదా! సో, వాళ్ళైతే ఈ విధంగానే చేస్తారనమాట. కీర్తన, భజన డోలక్‌తోనే చేస్తారు. ఇందాక చూసారు కదా మీరక్కడ డోలక్ అని. అలా చేస్తారు. ఏ పూజ అయినా సరే ఇలానే చేస్తారు వాళ్ళైతే. డోలక్‌తోనే చేస్తారు. పాటలు పాడుతా ఉంటారు. ఇంక అంతే. నాకు తెలిసి ఆఫ్టర్‌నూన్ 1:00 స్టార్ట్ అయిందని 1 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూయస్‌లీ అవుతూనే ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఇవ్వరు. అసలు లేవడం అలాంటివి ఏమి చెయ్యరనమాట. అసలు ఒక సెకండ్ కూడా, ఒక నిమిషం కూడా వాళ్ళు ఎంటర్‌టైన్ అవ్వాలి అనుకోరు. పాటలు ఆపరు. పాటలు పాడుతూనే ఉంటారు. ఇంక మధ్యలో కాఫీ, చాయ్‌లు అని చేస్తూనే ఉంటారు. కాఫీ తాగుతూనే ఉంటారు. మళ్ళీ పాటలు పాడేటోళ్ళు పాడుతూనే ఉంటారు. అంతగా అయితూనే ఉంటుందనమాట. సో, ఇప్పుడు మొత్తానికైతే ఆరతయితే అయిపోయింది. ఇంకా స్నాక్స్ ఇచ్చేస్తున్నారు. స్నాక్స్ తినేసాం. ఇగ మా చిన్నోడు, పెద్దోడు ఒక ఫోటో పోజ్ ఇస్తుంటే మధ్యలో ఇంకెవరో వచ్చిర్రు పాపం. కొంచెం జరగొచ్చు గదా! మధ్యలో రావాలా వాళ్ళు ఫోటో దిగుతున్నారని గూడా జరగకుండా వాళ్ళ మధ్యలోకొచ్చేసింది. కానీ అయ్యో! మా చిన్నోడు చూడు హెయిర్ పట్టుకుంటుంది. సర్లే నేను గూడా ఒక ఫోటో దిగుదాం అని జెప్పేసి నేను కూర్చున్నాను. ఇంకా మా పెద్దోడు తీస్తుంటే వీడియో సరిగ్గా తీయవే అంటే నన్ను తీయకుండా కానాజీలనే తీస్తుందని నేను గట్టిగా అరిచాను. ఎందుకంటే ఎక్కడ చూడండి నేను వీడియోలో లేను. ఇంక స్నాక్స్ ఇచ్చేశారు. అయితే ఇంక ఫస్ట్ అయితే చిన్న పిల్లలకే ఇస్తారనమాట. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్పేసి వాళ్ళకిచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఆశీర్వాదం తీసుకుంటారు చిన్న పిల్లలకి. సో, అందులో రూ. 10 ఇచ్చి పెట్టారనమాట వాళ్ళకి. చిన్న పిల్లలైతే మా చిన్నోడు "మమ్మీ నా రూ. 10 పెట్టుకో దగ్గర పెట్టుకో" అంటుంది. ఇంగ స్నాక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు. కానాజీ బర్త్‌డే గదా! బర్త్‌డే కేక్ కట్ చేయాలి. సో, ఇప్పుడు కానాజీ బర్త్‌డే కేక్ కట్ చేసేస్తారు. అందరు కానాజీలకి కేక్ అయితే తినిపిచ్చేస్తారు. వాళ్ళే కేక్ కట్ చేసి వాళ్ళే తినిపిచ్చేస్తారింకా. సో, అలా బర్త్‌డే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ భలే సెలబ్రేట్ చేస్తారు తెలుసా! మనం పిల్లలకే సెలబ్రేట్ చేయలేకపోతున్నాం. వాళ్ళైతే దేవుళ్ళకి గూడా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. కానీ చాలా మంచిదంట దేవుడు ఇంట్లో ఉంటే. వాళ్ళకైతే నిజంగా చాలా మంచిది. వాళ్ళకి ఆ దేవుడు ఇంట్లోకొచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది. ఇగో కొత్త ఇల్లు గూడా తీసేసుకున్నారు వాళ్ళు. మాతో పాటే ఉండేవాళ్ళు. ఇంకక్కడ కొత్త ఇల్లు గూడా తీసుకొని సొంత ఇంట్లోకెళ్ళిపోయారు. సొంత ఇల్లు కావాలని ఎవరికుండదండి. అందరికుంటుంది గదా! సో, వాళ్ళైతే సొంత ఇంటికైతే ఎళ్ళిపోయారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డూప్లెక్స్ హౌసు. బావుంది అసలు. చాలా చిన్నగున్నా చాలా బావుంది. ఇంకా అందరు కానాజీలకి కేక్ తినిపిచ్చేస్తుంది. ఈవిడే గదా! వాళ్ళ ఇల్లే కాబట్టి, వాళ్ళ కానాజీనే కాబట్టి అందరికి కేక్ తినిపిచ్చేసింది. ఇంకా తర్వాత సో, అందరికి కేక్ ఇచ్చేస్తున్నారు. అందరూ డాన్సులు, ఫోటోలు అవని ఇవని చేసేస్తున్నారనమాట. చాలా జరిగిందండి ఈ బర్త్‌డే పార్టీ అయితే. ఇంకా మేము కష్టంగా వచ్చాము చాలా. డే మొత్తం ఉన్నాము బానే. మా వోళ్ళు ఒక ఫోటోలు తీస్తలేవు, వీడియోలు తీస్తలేవు అంటున్నారు. సో, ఒక గ్రూప్ డాన్స్ అయితే చేసేస్తున్నారు వీళ్ళు. గ్రూప్ డాన్స్ ఏసేసి ఇంకా ఫుల్ డాన్సులయితే చేస్తున్నారు. ఇంగ మా చిన్నోడు, పెద్దోడైతే కేక్ కోసం పాపం అటు ఇటు తిరుగుతా ఉన్నారు. ఒకళ్ళు కేక్ దొరకట్లేదు పాపం వాళ్ళకి. ఇంగో ఈ పింక్ చున్నీ ఆవిడుంది గదా! ఆంటీ అయితే చాలా ఎంటర్‌టైన్ చేస్తది. డాన్స్‌లోనైనా, పాటల్లోనైనా, వాటిలో అయినా సో, ఏ సాంగ్‌కి ఆ సాంగ్‌కి క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతుందనమాట. సో, అక్కడ తను బాయ్ గెటప్ ఏసింది. యాహ్! తలపాక కట్టుకొని బాయ్‌లాగా డాన్స్ చేస్తుందనమాట. ఎప్పుడు ఇంతే చేస్తది తను. ఆ సాంగ్‌లో తగినట్టుగా కరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయిపోతుంది. చేస్తుంది. ఎంటర్‌టైన్ అవుతారందరూ. ఎంత బోర్‌గా ఉన్నా చాలా ఎంటర్‌టైన్ చేసేస్తుంది. చాలా ఏజ్ ఉంది. అయినా సరే కనిపించదు. అంత ఏజ్‌లో కూడా అంత బాగా డాన్స్ చేయడం అంటే గ్రేట్ అసలు. చాలా గ్రేట్ అసలు. అలసిపోయింది పాపం. నా వల్ల గాదంటుంది. అయినా సరే వదలట్లే చెయ్యి చెయ్యి అంటున్నారు. కూసుంటే లేవదు. మళ్ళీ లేస్తే కూసోదు పాపం. అయినా సరే ఏం చేస్తది? ఇప్పుడు లేవాలి తప్పదు. చాలా కష్టం. ఇగ లేవడానికి చేతనైతలేదు. అయినా సరే డాన్స్ చేస్తుంది. వీళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తారండి డాన్సులు చేస్తూ ఈ విధంగా. ఒక్ చూసారు గదా! ఇప్పుడు ఇక్కడ ఈ పూజలో, ఈ బర్త్‌డే పార్టీలో ఒక్కరన్నా మగవాళ్ళున్నారా? అంతా ఆడవాళ్ళే తప్పితే మగవాళ్ళైతే ఒక్కరు లేరండి. అంతా ఆడవాళ్ళే ఉంటారు. వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. ఖాళీ వాళ్ళ పని మగవాళ్ళ పని అంటే తెచ్చివ్వడం. తెచ్చిచ్చేస్తారు. వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మగాళ్ళు గూడా లేరు. అందరూ ఆడవాళ్ళే చేస్తున్నారు. ఇంకా ఇలానే ఉంటుందనమాట. సో, నార్త్ ఇండియన్స్ వాళ్ళ తానాజీ బర్త్‌డే చూసారు గదా! ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. మన సైడ్ అయితే మనం పెట్టుకోలేము. వాళ్ళు ఇంకా నాకు తెలిసి ఆనియన్ తినరు. వెల్లుల్లిపాయలు తినరు. ఇవన్నీ తినరనమాట మాక్సిమము. వీళ్ళైతే ఆనియన్ గూడా తినరు. వెల్లిపాయలు గూడా తినరు. ఒక్క రోజు గూడా అంటే అసలు వాళ్ళ ఇంట్లో అవి ఉండవనమాట. ఎక్కడైనా ఒకవేళ వండింది ఆ ఆనియను, వెల్లుల్లి ఉన్నదైతే తినరు ఎవ్వరసలు. వాళ్ళ ఇంట్లో అందరికందరు తినరు. అలా నిష్టగా ఉంటారనమాట. అన్ని విగ్రహాలున్నాయి వాళ్ళ ఇంట్లో కానాజీ విగ్రహాలు. సో, పెద్దవాళ్ళ డాన్సులయిపోతే ఇప్పుడు చిన్నవాళ్ళ దాంట్లో అమ్మాయిల డాన్సులనమాట. సో, వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అయితే బ్లాక్ డ్రెస్సులేసుకున్న వాళ్ళు ఈ పింక్ డ్రెస్ వాళ్ళ ఫ్రెండు. వాళ్ళ పిల్లలు వాళ్ళు డాన్సులేస్తున్నారు.
చూసారు గదా! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఒక మంచి వీడియో అన్నాను కదా! మంచి వీడియోతోనే వచ్చాననుకుంటున్నాను మీ ముందుకైతే. సో, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆ విధంగా ట్రై చేస్తాను. సో, ఫైనల్లీ అయితే ఒక గ్రూప్ డాన్స్‌తోని ఎండ్ చేస్తున్నారు వీడియోనైతే. నేనైతే లేనండి ఎక్కడ ఒక్క డాన్స్‌లో గూడా. ఎందుకంటే నాకు డాన్స్ రాదు. ఇంకొకటేంటంటే నేను వీడియో తీస్తూ కూర్చున్నాను గాబట్టి ఇంక నేనెక్కడా లేను డాన్స్‌లలో అస్సలు. మా చిన్నోడు కేక్ కోసం తిరుగుతుంది పాపం. తనకు కేక్ ఇచ్చేవాళ్ళే లేరు అనుకుంటా తిరుగుతా ఉంది, తిరుగుతుంది. ఒకసారి తినేసింది. రెండోసారికి మళ్ళీ తిరుగుతా ఉంది కేక్ కోసం. సో, ఈ వీడియో మీకు